వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కాగ్నా నది పక్కన ఉన్న గోశాలను వరద నీరు ముంచెత్తింది. గోశాలలోని 130 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. మాజీ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డికి చెందిన గోశాలగా గుర్తించారు. కర్ణాటక నుంచి ఎండీఆర్ఎఫ్ బృందం వచ్చి చర్యలు చేపట్టింది. ఇప్పుడు వస్తాయా అప్పుడు రాలేకుండా బొగ్గ చాటికి అది వస్తా అన్నాడు ఎప్పుడో ఏమో రాత్రి 1:30